ఈ చంద్రగ్రహణం మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది గురుగారు? నిజానికి చంద్రుడు నుండి కిరణాలు గనక మనకి రాకపోతే మనకి చూడండి, పౌర్ణానికి అమావాస్యకి రెండింటికి కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రుణ్ణి ఏం చెప్పారు మన శాస్త్రంలో? చంద్రమ మనసో జాతః అన్నారు. ఆయన మనఃకారకుడు చంద్రుడు. జ్యోతిష్ శాస్త్రం ముందు ప్రత్యేకించి మనఃపుష్ప సుగంధ మాత్రోదకి ఎత్కించేత కావ్యాది మాతృకారకుడు చంద్రుడిగా చెప్పారు. ఇంకా మనకి వివాహాది విషయాల్లోకి వెళ్ళినప్పుడు శశాంకే గ్రహ సంయుక్తే దోష సగ్రహ సంజిత తస్మిన్ సగ్రహ దోషేతు వివాహం నైవకారయేత్ అన్నాడు. అది ఎంత గొప్ప ముహూర్తమైనప్పటికీ సగ్రహ చంద్రదోషం ఉంటే ఆ ముహూర్తాన్ని చెయ్యకూడదు అని చెప్పి నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అంటే చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు? జన్మ నలరుతౌ సప్త దశమేకాదశే శుభ చతురస్తో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవపంచమే యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ అన్నాడు. ఒక చంద్రుడే లేదా చంద్ర బలమే ఒకటి జాతకంలో యథామాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో జాతకంలో కానీ లేదా మరి ముహూర్తాల్లో ఉండేటువంటి చంద్ర బలం కానీ ఆ విధంగా ఒక జాతకుణ్ణి రక్షిస్తూ ఉంటుంది. చంద్రుడికి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత. జియోలాజికల్గా కూడా చూసుకున్న సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ ఎక్కడ ఉంటుందో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ రెండిటికి కలిపి కూడా ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎర్త్కి దగ్గరగానే ఉంటుంది. అంటే అంత అనుబంధం అన్నమాట. ఆ చంద్రుడు అంత కీలకం జ్యోతిష్యంలో. అందుకనే చంద్రార్క తత్ర సాక్షిణౌ శ్రౌత స్మార్తాది సాధనం అన్నారు. జ్యోతిష్ శాస్త్రం ఎందుకు గొప్పది అంటే వాళ్ళిద్దరూ ప్రత్యక్షమైనటువంటి దేవతలు, సూర్యుడు చంద్రుడు. వారిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా సృష్టి అనేటువంటిది నడవదు. అందువల్ల ఆ చంద్రుడే బాగా లేకపోతే మానసిక సమస్యలు మొదలుకొని లేదా శరీరంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు. ఉదాహరణకి చూడండి, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నా మానసికంగా బలంగా లేరనుకోండి, వారి ఆలోచనలన్నీ కూడా చాలా చెడ్డదోవలు పడుతూ ఉంటాయి. ఇంకా మనకి రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించేటువంటి సమయం కూడా మనకి రాత్రిపూట, అందులోనూ ప్రధానంగా 12 నుండి 3-3:30 ఆ ప్రాంతంలో ఎక్కువగా చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో చంద్రుడు మధ్యరాత్రి యందు బలంగా ఉంటారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు బలంగా లేకపోతే శారీరకమైనటువంటి సమస్యలు మొదలుకొని మానసిక సమస్యల వరకు ప్రతిదీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అటువంటిది ఈ గ్రహణాలు అవి ఏర్పడినప్పుడు ఆ చంద్రుని యొక్క బలం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకునే మన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ చంద్రబలాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉంటే మనం కూడా ఉల్లాసంగా ఉండగలుగుతాం.